హలో అండి, నా పేరు రామంజీ. మీరు చూస్తున్నారు రామంజీ రాజేష్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టీవీఎస్ రైడర్ సంబంధించిన ఒక న్యూ మోడల్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగిందనమాట. టీవీఎస్ కంపెనీ వాళ్ళు దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అనేది మనము ఈ యొక్క టాపిక్లో మనం తెలుసుకుందాం అనమాట. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏదైతే మనకి టీవీఎస్ రైడర్ సంబంధించిన వెహికల్ అనమాట. ఇందులో మనకి టోటల్గా 3 కలర్స్ వస్తాయి: రెడ్, ఎల్లో అండ్ బ్లాక్ అనమాట. ఇక్కడ మీకు 3 కలర్స్ ఇందులో ఉంటాయన్నమాట. ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ సైడ్ డిస్కస్ చేస్తే కనుక ఇక్కడ మనకు ఒక అనిమాటిక్ అంటే లైక్ ఒక ఫేస్ మనకు అక్కడ ప్రాపర్గా కనబడుతుంది అనమాట. ఒక అనిమల్ ఫేస్ సంబంధించి ఫ్రంట్ సైడ్ మనకి ఎల్ఈడి లైట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. విత్ ల్యాంప్తో పాటు అంటే ఫ్రంట్ సైడ్ మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఓకేనా. ఇదేమంటే మనకి టీవీఎస్ రైడర్ 125cc సంబంధించి మాత్రమే ఈ యొక్క వెహికల్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ మీకు విత్ డిస్క్ అయితే కన్నా ఒక ప్రైస్ అనమాట, వితౌట్ డిస్క్ అయితే కన్నా ఒక ప్రైస్ ఇక్కడ మీకు ఉంటుందన్నమాట. ఓకేనా. బట్ ఇక్కడ మీరు మ్యాక్సిమం ఏమంటే డిస్కే ప్రిఫర్ చేసుకోండి, ఎందుకంటే మీకు అదే మీకు చాలా వరకు కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీకు తీసుకున్నట్లయితే కన్నా ఇక్కడ మీకు హార్స్ సంబంధించి ఒక ప్లేట్ ఉంది చూసారు కదా, అదేమంటే మీకు 3 కలర్స్లో వస్తుందన్నమాట. అంటే మీకు రెడ్ కావచ్చు, ఎల్లో కావచ్చు, బ్లూ కావచ్చు, బ్లాక్ అనమాట. ఈ టైప్స్లో మీకు అంటే ఇక్కడ మీకు ఎల్లో ఉంటే ఎల్లో ప్లేస్లో ఏమవుతుందంటే ఇలా 4 టైప్స్లో మీకు రావడం అనేది జరుగుతుందన్నమాట. మీ కలర్స్ ఇన్కేస్ మీకు నీడ్ అనిపిస్తే కన్నా చేంజ్ చేసుకోవచ్చు అక్కడ మీరు. నెక్స్ట్ ఇంజిన్ దగ్గరికి వస్తే కానీ మీరు ఓకేనా, ఇక్కడ మీకు వచ్చేసి అడ్వాన్స్ 3V ఇంజిన్ అనమాట. ఇది మనకి ఇది ఏమంటే ఎయిర్ అంటే మీకు ఇదేమంటే ఆయిల్ కూలింగ్ కావచ్చు, ఎయిర్ కూలింగ్ కావచ్చు అనమాట. ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. దానికి మనము నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇక్కడ మనము ఇండికేషన్ లైట్ తీసుకుంటే కదా, అంటే ఇక్కడ మీకు ఎల్ఈడి లైట్స్ ఫ్రంట్ కావచ్చు, బ్యాక్ సైడ్ కావచ్చు, మీకు ఓన్లీ ఇవి ఎల్ఈడి లైట్స్ ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. అలాగే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ చూడండి, అంటే ఇక్కడ మీకు ఒక పాకెట్ లాంటిది అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట బ్యాక్ సైడ్. మీకోసం నేను ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఏ విధంగా అనేది. బ్యాక్ సైడ్ మనకు జస్ట్ నార్మల్గా ఎటువంటి షేప్ అనేది లేకుండా జస్ట్ నార్మల్గా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దీన్ని మనకు ఒకసారి సైడ్ యాంగిల్లో తీసుకున్నట్లయితే కనుక ఇది మనకి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట, 2 కూడా మనకి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంజిన్ సంబంధించి అయితే మాత్రం మీకు ETFI సంబంధించిన మైలేజ్ సంబంధించి కావచ్చు, లైక్ దీని యొక్క కంఫర్ట్ కావచ్చు. ఇది వచ్చేసి మనకి 5.9 సెకండ్స్కి వచ్చేసి స్పీడప్ అనేది తీసుకుంటుందన్నమాట. దాన్ని ఇక్కడ మీకు ఏమంటే ఎకో సిస్టమ్ కూడా ఇక్కడ మీకు ఉందన్నమాట. లైక్ మీరు ఇన్కేస్ ఏమన్నా సరే 2 మీకు ట్యూబ్లెస్ టైర్సే, అంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒక బటన్ ఉందన్నమాట, ఒక ప్లస్ పాయింట్ అనేది. అదేమంటే మీరు ఇంకేమైనా సరే నార్మల్ మోడ్లో వెళ్ళాలా లేకపోతే కన్నా స్పీడ్ మోడ్లో వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉందన్నమాట. దాన్ని మీరు డిసేబుల్ చేసుకున్నారంటే కన్నా అదొక మీకు కంఫర్ట్ అనమాట. ఒకవేళ మీరు ఏమైనా సరే నార్మల్ మోడ్లో వెళ్ళాలంటే ఒక ఆప్షన్ మీకు ఎక్కువ పవర్ చూపిస్తుంది. నార్మల్గా మీకు ఐడియా ఉంటుంది ఏ విధంగా అనేది చూపిస్తాను మీకు రైట్ సైడ్ ఏ విధంగా. ఇది మనకి డిస్ప్లే అనమాట. ఇక్కడ మనకి ఏమేమి విజిబుల్ అవుతుందంటే లైక్ స్పీడోమీటర్ కావచ్చు, నెక్స్ట్ మీకు ఫ్యూయల్కి సంబంధించిన సిగ్నల్ కావచ్చు, దెన్ ఇక్కడ మీకు ఏమంటే గేర్ సంబంధించిన పాయింట్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే మీదనే కనబడుతుంది అనమాట. మీరు ఎన్నో గేర్లో ఉన్నారు, నెక్స్ట్ ఎందులోకి మూవ్ అవ్వాలి అని కూడా. దెన్ మీరు ఏదైతే మనకి స్పీడ్ సంబంధించి కావచ్చు మీకు అర్లీగానే అంటే ఇక్కడ మీకు 5.06 సెకండ్స్లోనే మీకు స్పీడప్ అనేది తీసేసుకుంటుంది అనమాట, వన్స్ మీరు ఒకసారి ఇంజిన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత. ఓకేనా. దాన్ని ఇక్కడ మీకు వచ్చేసి
ఇక్కడ మీకు మొబైల్ అనేది క్యారీ చేయడానికి ఒక పాకెట్ లాంటిది ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ సీట్ ఉంది కదా, ఆ సీట్ దగ్గర మీరు ఓపెన్ చేసినట్టే కదా అక్కడ మీకు బ్యాక్ సైడ్ ఒక పాకెట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీని మీకు ఇది గ్రౌండ్ లెవెల్ మీకు చాలా ఈజీగా మీ లెగ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఖచ్చితంగా మీకు ప్రాపర్గా అందుతాయి అన్నమాట. ఒక ఈజీగా మీరు ఈ యొక్క వెహికల్ని అయితే మాత్రం అంటే ఇక్కడ మీకు ఇది క్లచ్ ఏదైతే మీకు ఉందో హాఫ్ క్లచ్ అనమాట, ఇది ఫుల్ కాదనమాట. బండి తీసుకున్నప్పుడు మీకు జస్ట్ హాఫ్ మాత్రమే మీరు వదలాలన్నమాట. ఇది ఏమంటే ఓన్లీ సర్వీసింగ్ కావచ్చు, మీకు ఓన్లీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఎక్కడ మీరు బయట చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. ఎందుకంటే ఇన్కేస్ మీరు కొత్త వెహికల్ కాబట్టి ఖచ్చితంగా మీరు షోరూమ్స్కి వెళ్ళి మీరు ఇక్కడ సర్వీసింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. మీరు దీని ప్రైస్ తీసుకున్నట్లయితే మాత్రం మీకు 1,10,000 దగ్గర పడుతుంది అనమాట. మీకు టోటల్గా షోరూమ్ నుంచి బయట మీ యొక్క వెహికల్ మీకు రావడానికి. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇది ఎంత మైలేజ్ వస్తుందంటే మాత్రం 64 అనేసి వాళ్ళు చెప్పారనమాట. ఐ మీన్ ఇక్కడ వాళ్ళ మెకానిక్స్. బట్ 64 వచ్చినా మీకు బెటరే, అంత రాదనమాట మీకు ఎనీథింగ్. మ్యాక్సిమం మీకు వచ్చినా సరే 40 to 50 మధ్యలో రావచ్చు అంతే అనమాట. ఐ థింక్ నాకు తెలిసే వరకు. ఓకేనా. నెక్స్ట్ ఫ్యూయల్ దగ్గరికి వస్తే కన్నా ఎంతవరకు మీకు ఇది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అంటే 10 లీటర్స్ ఇచ్చారనమాట. బట్ 10 ఇచ్చినా మనం అంత వీలేం కాబట్టి 8 to 9 దగ్గర మీరు ఫ్యూయల్ అనేది ఫిల్ చేసుకొని సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మాత్రం మీకు ఫ్రంట్ కావచ్చు, బ్యాక్ కావచ్చు ఎల్ఈడి లైట్స్ ఇక్కడ మీకు కూడా జరిగిందనమాట. అంటే హెడ్ ల్యాంప్ కావచ్చు, లెగ్ సైడ్ మీకు ఇండికేషన్ సంబంధించి కావచ్చు. నెక్స్ట్ బ్రేక్ కావచ్చు. మీకు చెప్పాను కదా డిస్క్ అయితే కానీ మీకు 240 ఉంటుందన్నమాట, డ్రమ్ అయితే 130 ఉంటుందన్నమాట ఫ్రంట్ సంబంధించిన డిస్క్ అనేది. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కావచ్చు, ఫ్రంట్ సైడ్ కావచ్చు రెండు మీకు ఏమంటే ట్యూబ్లెస్ టైర్స్ మీకు వస్తాయన్నమాట. దీని యొక్క వెయిట్ ఏదైతే మీకు ఈ వెహికల్ ఉందో వెహికల్ టోటల్గా మీకు వెయిట్ వచ్చేసి 123 kgs ఉంటుందన్నమాట ఈ యొక్క వెహికల్ అనేది. ఓకేనా. దాని తర్వాత వచ్చేసి మ్యాక్సిమం మీరు వచ్చేసి ఈ ప్రైస్ మనకి రీసెంట్గా మనకి ఈ యొక్క వెహికల్ అనేది రావడం జరిగిందనమాట, టీవీఎస్ రైడర్ అని చెప్పేసి అనమాట. బట్ చాలా ఈ యొక్క వెహికల్ కంపేర్ చేసి చూస్తే కానీ మీకు ఎఫ్జెడ్కి ఏవైతే మీకు అంటే ఎఫ్జెడ్ టైప్లో మీకు ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఎఫ్జెడ్ లాగానే ఉంటుంది అనమాట ఈ వెహికల్ అనేది. అంటే జస్ట్ చూడడానికి అంటే లైక్ మీకు చూకు, ఎందుకంటే ఎఫ్జెడ్ కొన్ని ఫేస్ కట్టి దీనికి ఇవ్వడం అనేది జరిగింది అనమాట ఫ్రంట్ సైడ్లో కావచ్చు. జస్ట్ మేమంటే ఒక స్పీడోమీటర్ మాత్రమే ఏం చేశారంటే నార్మల్ ఇవ్వకుండా జస్ట్ ఇక్కడ మీరు ఒక స్క్వేర్ టైప్లో ఇచ్చేసారనమాట ఎల్ఈడి అనేది. మీకు స్పీడోమీటర్ దగ్గర మాత్రమే అదొకటి చేంజెస్ చేశారు. నేను ఇక్కడ మీకు ఎకో సిస్టమ్ అనేది ఒకటి అడిషనల్ యాడ్ చేశారనమాట. నేను మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ కలిపి మీకు 1,10,000 లోపల పడుతుంది అనమాట మీకు ప్రైజ్ అనేది వన్స్ మీకు హ్యాండ్ అవుట్ చేయడానికి. ఈ బైక్స్ మీకు ప్రజెంట్ అయితే బాగా మూవింగ్ ఉన్నాయన్నమాట. బట్ మీకు ఏమైనా సరే ఒకసారి మీ ఫ్రెండ్స్ అయినా సరే ఉన్నట్లయితే మీరు ఒకసారి వెళ్ళి ఒకసారి రైడ్ చేసి తర్వాత మీరు ప్రిఫర్ చేయండి ఎలా అనేసి అనమాట. బట్ మెకానిక్స్ మాత్రం ఏమంటారంటే మీరు ఓన్లీ ఫస్ట్ టైం మాత్రం మీరు సర్వీస్ అక్కడ బయట ఇవ్వకండి, ఓన్లీ మీరు సర్వీస్ సెంటర్లో వచ్చి చేయండి అనేసి అంటారు అనమాట. బట్ వాళ్ళు చెప్పింది నేను మీకు షేర్ చేస్తున్నాను మీతో. ఓకేనా. ఆల్మోస్ట్ ఇదంతా మీకు ఇన్ఫర్మేషన్తో చెప్పాను అనుకుంటా. ఇన్ కేస్ మీకు ఏమైనా సరే డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, అక్కడి నుంచి మీకు ఏమైనా సరే నేను హెల్ప్ అనేది చేయొచ్చు. బట్ ఫ్రెండ్స్ ఇక మీకు ప్రైజెస్ సంబంధించి అయితే మాత్రం ఒక్కొక్క లొకేషన్లో 1 lakh నుంచి 10,000 లోపల అని చెప్పాను కదా. ఒకసారి మీరు తగ్గొచ్చు అనమాట అమౌంట్ అనేది. ఒకసారి 2-3 షోరూమ్స్లో మీరు ఒకసారి కంపేర్ చేసి చూడండి అనమాట ఏ విధంగా అనేది. దెన్ మీకు ఫ్రంట్ సైడ్ మీకు ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ ఉంది చూసారు కదా, దాని దగ్గర మీకు చేంజెస్ అనేది వస్తాయన్నమాట. ఇక దీనికి ఎల్లో వెహికల్ కాబట్టి ఎల్లో ఇచ్చారు. ఇన్కేస్ మీరు బ్లాక్ తీసుకుంటే బ్లాక్ వస్తుంది, బ్లూ తీసుకుంటే కానీ బ్లూలో ఉంటుంది, రెడ్ తీసుకుంటే రెడ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు హార్స్ ఏదైతే ఉందో అది మాత్రం మీకు చేంజ్ కాదనమాట. బ్లాక్ అనే షేడ్స్ అనేది ఖచ్చితంగా మీకు ఆ బ్లాక్ కోడింగ్ ఆ లేయర్ మీద అట్లే ఉంటుందన్నమాట. టోటల్గా మీకు ఇందులో 4 కలర్స్ వస్తాయన్నమాట. బట్ ప్రజెంట్ మూవింగ్ మాత్రం ఎల్లోనే ఎక్కువగా అందరికీ సేల్ అవుతుందన్నమాట. ఎల్లోనే ఎక్కువగా అందరూ ప్రిఫర్ చేస్తున్నారు, ఎల్లో మాత్రమే. మీరు ట్రై చేసి చూడండి ఏ విధంగా అనేసి అనమాట. ఇన్కేస్ మీరు ఏమైనా సరే దగ్గరలో ఇన్కేస్ మీరు ఏమైనా ఈ యొక్క వెహికల్ని పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం. ఓకేనా. దెన్ ఇంకా మనం ఏమైనా సరే డిస్కస్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క వెహికల్ యొక్క కంఫర్ట్ అనేది ఫస్ట్ చూసుకోవాలన్నమాట.
ఇక్కడ మనం ఈ యొక్క వెహికల్లో కంఫర్ట్ అనేది తీసుకున్నట్లయితే కన్నా నార్మల్గా మనకి స్కూటీ కావచ్చు, ఐ మీన్ హెవీ వెహికల్స్ కావచ్చు, ఇలాంటి వెహికల్లో మనకి మెయిన్ కంఫర్ట్ అనేది కంపల్సరీ అనమాట. ఇన్ కేస్ కంఫర్ట్నెస్ లేకపోతే అలాంటి వెహికల్స్ మనం డ్రైవ్ చేసినంతగా ప్రాపర్గా ఉండదు అనమాట. దాన్ని ఇక్కడ మనము వీళ్ళు మనకి చెప్తున్న విధంగా చూస్తే మాత్రం సార్ ఇది వెహికల్ మాత్రం మనకి చాలా న్యూ లుక్ ఉంది. ఇలాంటి వెహికల్స్ మనకి ఎఫ్జెడ్లో టీవీఎస్ మనకి అపాచీ ఉంది కదా, దాని తమ్ముడని చెప్పొచ్చు మనం దీన్ని. ఎందుకంటే లైక్ డిట్టు దగ్గర మనకి దీని కంపాబిలిటీ అనేది ఉందన్నమాట. కొద్దిగా మనం తీసుకున్నట్లయితే కన్నా మనం చూసే ఇక్కడ మనకు అర్థమవుతుంది. దీనికి మనకి ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఉందన్నమాట. ఇక్కడ మనం చూడండి స్పీడోమీటర్ కావచ్చు, దెన్ మీకు అంటే ఇక్కడ మీరు ఎన్ని గేర్స్ వేసారో కూడా ఇక్కడ మీకు కనబడుతుంది అనమాట డిస్ప్లే అనేది ఈ యొక్క డిస్ప్లేలోనే. దీన్ని మీకు స్టాండ్ ఏదైతే మీకు ఆన్లో మీ స్టాండ్ వేస్తారు కదా మామూలుగా ప్రాపర్గా, అలా స్టాండ్ వేసినప్పుడు ఇన్కేస్ మీరు ఏమైనా సరే ఆన్ చేయడానికి ట్రై చేస్తే కన్నా వెహికల్ అనేది ఆన్ కాదనమాట, అంటే స్టార్ట్ కాదు. వన్స్ మీరు ఎప్పుడైతే స్టాండ్ అనేది రిమూవ్ చేసి ప్రాపర్గా ఉంటారో అప్పుడు మీకు స్టార్ట్ చేస్తే కన్నా ఆ సిచ్యువేషన్లో మాత్రం మీకు వెహికల్ అనేది ఆన్ అవుతుందన్నమాట. ఇది మీకు ఫోన్ పాకెట్కి ఏమన్నా సరే మీరు ఇన్సైడ్ ఏమైనా సరే హోల్డ్ చేసుకోవడానికి జస్ట్ చిన్న ఒక పాకెట్ అనేది చేరంతే అనమాట. జస్ట్ మీకు ఒక టూల్ కిట్ కానివచ్చు, లేకపోతే మీ ఫోన్ మాత్రమే క్యారేజ్ చేసుకోవడానికి అంత స్పేస్ ఉంది అంతే లోపల అనమాట. ఎక్కువ స్పేస్ అయితే మీకు లేదనమాట. ఇక్కడ మీకు ఇచ్చిన స్పేస్లో మాత్రమే. బట్ ఇక్కడ మీకైతే మాత్రం కింద ఎటువంటి స్పేస్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ అంటే సీట్ దగ్గర మాత్రం ఇక్కడ మీకు కొద్దిగా స్పేస్ ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది మాత్రం మీకు తర్వాత ఫిక్స్ చేసి ఇస్తారనమాట. అండ్ ఇవి మీకు చెప్పాను కదా టోటల్గా ఎన్ని కలర్స్ ఉంటాయని చెప్పేసి. ఇది మనకి బ్లాక్ అనమాట. సేమ్ వెహికల్స్లోనే ఇక్కడ ఎల్లో చూసారు మీరు, ఇక్కడ మీకు రెడ్ ఉంది, ఓకేనా, ఎల్లో ఉంది. బట్ ఇక్కడ మాత్రం బ్లూ అనేది వాళ్ళ దగ్గర లేదనమాట. ప్రజెంట్ అయితే వాళ్ళ దగ్గర స్టాక్ లేదనమాట. ఇన్కేస్ మీరేమైనా సరే ఆర్డర్ మాకు పర్టికులర్గా బ్లూనే కావాలంటే కనుక దెన్ మీకు వాళ్ళతో అప్రోచ్ అవ్వండి. ఇక్కడ స్టాక్ ఉంటే కానీ మీకు ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే మీకు రెడ్ అండ్ బ్లాక్, ఎల్లో ఈ త్రీలోనే మీరు ప్రిఫర్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకి యొక్క టాపిక్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. నేను చాలా వరకు మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడం జరిగింది. ఇన్కేస్ మీకు ఏమైనా సరే 1 or 2 డౌట్స్ ఉంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి, అక్కడి నుంచి నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏమంటే నెంబర్ ప్లేట్ మీకు స్పాట్లు ఇవ్వరు. వన్స్ మీకు వెహికల్ తీసుకున్న తర్వాత ఒక 1 week కావచ్చు, 2 weeks కావచ్చు, ఆటోమేటిక్గా మిమ్మల్ని షోరూమ్స్కి రమ్మంటారు. అక్కడికే వెళ్ళి మీరు వెహికల్కి సంబంధించిన నేమ్ ప్లేట్ అనేది తీసుకోవాలి. ఇంతకుముందు ఇలాగా మీరు వేరే ఆఫీస్కి వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తీసుకోవాలనేసి అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏమైందంటే రీసెంట్గా మీకు రూల్స్ అనేటివి చేంజెస్ అయిపోయినాయి. ఎక్కడైతే మీరు వెహికల్ తీసుకుంటారో అక్కడే మీకు మీ యొక్క వెహికల్కి సంబంధించిన నేమ్ ప్లేట్ అనేది అక్కడే ఇస్తారనమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మనము చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీరు చూసిన ధన్యవాదాలు. గుడ్ బై ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.